కులగణన లెక్కల్లో పాల్గొనని కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు లేదన్నారు. సర్వేలో వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. ప్రధాని మోడీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కులాల లెక్కలు పక్కాగా తేల్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సీఎం ప్రసంగించారు. గతంలో ఒక్కపూట సర్వే చేసి చెట్ల మీదనే విస్తరాకులు కుట్టినట్టు చేశారని విమర్శించారు. ఎస్సీ కులాలు, ఉప కులాలపై కేసీఆర్ చేసిన సర్వే శుద్ధ తప్పన్నారు. 12 గంటలల్లా ఒక్కటే ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించండి. నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నాను. చదువుకోక ముందు ఎవడో కాకరకాయ అన్నాడంట, చదువుకున్నాక కీకరకాయ అన్నాడంట. లెక్క కట్టనప్పుడు, లెక్కలేదేనప్పుడు మా దళిత సోదరుల 59 కులాలు, ఉపకులాలు ఉంటే చంద్రశేఖరరావు లెక్కలు కడితే 82 అయినాయి. ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు, నేను సత్యహరిచంద్రుని, ఆయన పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా, నా లెక్కకు ఈ రోజు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు, ఇది తీసి పక్కన పడేయండి అంటున్నారు. కులగణనలో పాల్గొనని కేసీఆర్ కు సర్వే గురించి మాట్లాడే అర్హత లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు కేసీఆర్ కు తెలంగాణలో జీవించే హక్కే లేదన్నారు. కులగణన అంటే కేటీఆర్, హరీష్ రావుకు ఇష్టం లేదని, వాళ్ల లెక్క తెలిస్తే బీసీలు నిలదీస్తారనే భయం పట్టుకుందని విమర్శించారు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి, నిన్న మొన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయనతోలే ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తుండ్రు. ప్రధాని మోడీ పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు. 2001 వరకు మోడీదే గుజరాత్లోని ఉన్నత వర్గమని, సీఎం అయ్యాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీల్లో కలిపారని ఆరోపించారు. మోడీ సర్టిఫికెట్ పరంగా మాత్రమే బీసీ అని, ఆయన మనస్తత్వం బీసీ వ్యతిరేకని తీవ్రంగా సీఎం విమర్శించారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. దేశం మొత్తం కులగణన సర్వే జరగాలని పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీశారని గుర్తు చేశారు సీఎం రేవంత్. సర్వే జరగొద్దని మోడీ, కేసీఆర్ కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందు మేల్కొలుపు డప్పులు కొట్టాలని బీసీలకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్.